నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. 2025 మే 16వ తేదీ శుక్రవారం నాటి రాశి ఫలితాలు, ద్వాదశ రాశి ఫలితాలు. చంద్రుడు ఈరోజు ధనుసు రాశిలో మూలా నక్షత్రం మీద సంచారం చేయుచున్నాడు. అయితే ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది అంటే కనుక, మేషరాశి వారికి నవమంలో చంద్ర సంచారం. ఈ నూతన మరియు ముఖ్యమైన సాహస పనులను ఈరోజు వీరు ఎక్కువగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు చేయరాదు. ఆర్థిక విషయాలకి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది అని సూచిస్తుంది. క్లుప్తంగా ఇది ఈ మేషరాశి వారికి. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ సానుకూల ఫలితాలు, వ్యాపార లాభాలు పెరిగే అవకాశాలు సూచిస్తున్న పనులలో విజయం మరియు తృప్తికరమైన విజయాలు కూడా లభిస్తాయి అనేది కనిపిస్తుంది. ఇక ఆనందం, ఆర్థిక సంతృప్తి లభిస్తాయి. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యంకి భావోద్వేగ సమతుల్యతపై శ్రద్ధ అవసరం ఎక్కువగా ఉంటుంది వీరికి ఈరోజు. కొన్ని అడ్డంకులు, కుటుంబ సమస్యలు కూడా ఎదురయ్యేది ఉండొచ్చు. ఇక తదుపరి మిథున రాశి. కొన్ని సవాళ్ళు, కొన్ని అవకాశాలు కూడా ఉంటాయి మిశ్రమంగా ఈరోజు వీరికి. వీరు నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి తొందరపడకుండా ఉండటం మంచిది ఈరోజు. అలాగే వీరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కొంత మానసిక ఒత్తిడికి గురి అయ్యేది ఉంటుంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, కొంత సమయం మీకోసం కేటాయించడం అవసరం అనిపిస్తోంది. వీరు కొన్ని ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు అనేది కనిపిస్తుంది. ఇక సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవడం, అదే కాదు మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండటం అవసరంగా ఉంది ఈరోజు అనేది సూచించడం జరుగుతుంది. ఇక మీ ఆలోచనలు, భావాలు వెలుపుచ్చడానికి ఈరోజు మంచి అవకాశం రావచ్చు. ఇక కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త సంబంధాలకి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు రావచ్చు. ఇక కెరీర్లో కొన్ని కొత్త అవకాశాలను పొందేదానికి కూడా అవకాశం రావచ్చు. మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు. ముఖ్యంగా నిర్ణయాలలో తొందరపడకండి. ఆలోచనలను జాగ్రత్తగా గమనించుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ, విశ్రాంతి కోసం సమయం కేటాయించండి. డబ్బును జాగ్రత్తగా నిర్వచించడం, అదనపు ఖర్చులు నివారించడం లాంటి చర్యలు తీసుకోవడం, సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవడం, మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండటం లాంటి వాటిల్లో జాగ్రత్తగా ఉంటే ఈ రోజుకి సరిపోతుంది. కెరీర్లో కొత్త అవకాశాలను పొందడానికి కూడా మీ మేధోశక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువగా ఈరోజు. ఇది మిథున రాశి వారికి ఎక్కువగా. ఇక కర్కాటక రాశి. భావోద్వేగ వృద్ధి ఉంటుంది ఈరోజు ఎక్కువగా. ఈరోజు వీరు లోతైన భావోద్వేగ పరివర్తనను అనుభవిస్తారు అంతర్ముఖంగా అనేది కనిపిస్తుంది. సంబంధాలు బలపడతాయి. అయితే కొత్త సంబంధాలు ఏర్పడేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇక వీరు అంతర్దృష్టి ద్వారా ముఖ్యమైన నిర్ణయాలు చేసేది ఉండొచ్చు. ఇది సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుంది వీరికి అనేది సూచిస్తుంది. ఇక కెరీర్ అవకాశాలు ఆశాజనకంగా కనిపిస్తాయి. అయితే దృఢ సంకల్పం అవసరం వీరికి ఈరోజు కూడా. కెరీర్లో కూడా ఈ కెరీర్కి ఆశాజనకంగా ఉండాలంటే వీరి సంకల్ప బలమే వీరికి తోడవుతుంది ఈరోజు. స్వీయ సంరక్షణ ద్వారా సమతుల్యతను కాపాడుకోవటం చాలా అవసరం ఈరోజు వీరికి అనేది కనిపిస్తుంది. మంచి చిట్కా ఏంటంటే వీరి భావోద్వేగాలను అంగీకరించడం, వాటిని బహిర్గతం చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. ఓవరాల్గా ఈ కర్కాటక రాశి వారు పర్లేదు, బాగానే ఉంటుంది మిగతా విషయాలకి. ఇక తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలకి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనీ విషయంలో జాగ్రత్తలు కూడా అవసరం చాలా. అయితే ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ అవసరం ఈ సింహరాశి వారికి. ఆత్మస్థైర్యంగానే ఉంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు కనిపిస్తాయి అనేది ఈరోజు అవకాశం ఉంది. ఇక కొత్త సంబంధాలలో కొత్త శక్తి, తాజాదనం పొందుతారు. కొత్త ధనం కోరుకుంటారు. కొత్త అవకాశాలు రావచ్చు. విజయం, ఆనందం కోసం అనేది సూచిస్తుంది వాటిల్లో. ఇక ఈరోజు ఎక్కువగా వ్యక్తిగత జీవితంపై దృష్టిని కేంద్రీకరిస్తారు. ఒత్తిడిని, భావోద్వేగాల సమతుల్యత కోసం ఎక్కువగా ప్రయత్నించాలి కూడా. ఈ ఆరోగ్యపరంగా వీరు మానసికంగా
వీరు భావోద్వేగాలకి ఎక్కువగా ఆటుపోట్లు ఉంటాయి ఈరోజు వీరికి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక కన్యా రాశి. ఈరోజు ఈ కన్యా రాశి వారికి పర్లేదు, బాగానే ఉంటుంది. కోపోద్రేకాలను అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అయితే పాత విషయాలను విడిచిపెట్టి కొత్త విషయాలకి శ్రీకారం చుట్టాలని భావిస్తారు. ఈరోజు వీరికి ఆత్మ పరిశీలన, వ్యక్తి వికాసానికి అవకాశం ఇస్తుంది ఈ సంచారం. మానసిక హింస నుండి విముక్తి ఉంటుంది. ఆత్మ పరిశీలన అనేది గ్రహించాలి వీరు. దీని ద్వారా మంచి ఆరోగ్యం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. కుటుంబ సపోర్ట్ తీసుకుంటారు. కానీ వారి అవసరాలను మాత్రం పట్టించుకోకుండా ఉండటం సరి అయిన పద్ధతి కాదు. పట్టించుకోండి. ఎక్కువ ఉత్సాహంగా ఉన్నతంగా ఉండటానికి అనుకూలం కాబట్టి అలాగే ఉంటారు ఈరోజు, ఉన్నతంగా ఉత్సాహంగా. వైవాహిక జీవితంలో అనుకూలతలు ఉన్నాయి. ఇది క్లుప్తంగా కన్యా రాశి వారి గురించి. ఇక తులారాశి. ఈ రాశి వారికి మూలా నక్షత్రంలో చంద్ర సంచారం జరిగేటప్పుడు మంచి ముహూర్తాలకి ఈరోజు శుభకరంగా ఉంటుంది. ఈరోజు వీరు చాలా బిజీగా కొన్ని ముఖ్య పనులు చేయడంలో మునిగిపోయేది ఉండొచ్చు. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలకైతే దూరంగా ఉండాలి. ఈరోజు స్నేహితులు, బంధువుల విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది అని సూచిస్తుంది మూలా నక్షత్రంలో చంద్ర సంచారం వీరి విషయంలో. ఇక కుటుంబంతో గడపడానికి మంచి సమయం ఈరోజు ఇస్తుంది. కుటుంబంతో గడపండి. అయితే కొంచెం ఆరోగ్యపరంగా నీరసం, బలహీనంగా ఉంటే మాత్రం, మానసికంగా కొంచెం స్తబ్దతగా ఉంటే మాత్రం ప్రయాణాలను అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. పనిలో వస్తున్న మార్పులు మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది అనేది కనిపిస్తుంది ఈరోజు. అయితే ఆరోగ్యంకి శ్రద్ధ తీసుకోండి. వృత్తి ఉద్యోగాలకైతే బాగుంటుంది ఈరోజు వీరికి. ఇక వృశ్చిక రాశి. చాలా స్వతంత్రంగా ఉంటారు వీరు సాధారణంగా. అయితే విశ్లేషణాత్మకంగా మరియు విమర్శించే ధోరణిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈరోజు ఎక్కువగా వీరు. ఇక సంగీతం, కవిత్వం వంటి కళాత్మక విషయాలపై ఆసక్తి పెడతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నా ఈరోజు వాటిని అధిగమించుతారు. ధైర్యం కలిగి ఉంటారు ఎంతైనా. అయితే కోపాన్ని కూడా కలిగి ఉండేది నివారించాలి ఈరోజు వీరు. వృత్తి ఉద్యోగాలకైతే బాగుంటుంది. ప్రేమ, వివాహ జీవితంకి కొంత అసంతృప్తి ఉన్నా పర్లేదు, ఈరోజు బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ప్రయాణాలకి ఖర్చులు కనిపిస్తున్నాయి. ఈ గౌరవం పొందేది ఉంటుంది. ఖర్చులు తప్ప అన్నింటా అద్భుతంగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు. ఇక తదుపరి ధనుసు రాశి. ఈరోజు వీరికి అశాంతికి మార్పును కోరుకుంటారు. ఏదన్నా కొత్తదనం, రోజు ఉండే మానసిక కుటుంబ సమస్యలకి గురించి కూడా భావోద్వేగ సమతుల్యత అవసరం. ఈరోజు వీరికి చాలా సమతుల్యంగా, నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయితే వీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు, సాహసంతో అధిగమిస్తారు. అయినా కానీ ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ప్రేమ, వివాహ జీవితంకి, వృత్తి ఉద్యోగాలకి మంచి అనుకూలతలు ఈరోజు వీరికి కనిపిస్తున్నాయి. కుటుంబ ఆనందం కోసం ఇంకా ఎక్కువగా వారితో గడపండి, లేదా వాదనలు అవాయిడ్ చేయండి వారితో. చాలా బాగుంటుంది ఈరోజు వీరికి. ఈ కుటుంబ విషయాలు శ్రద్ధ తీసుకోండి అంతే. ఇక మకర రాశి. ఈరోజు కొన్ని సవాళ్ళు మరియు అవకాశాల మిశ్రమం ఎదుర్కోవచ్చు. ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉంటాయి వీరికి ఈరోజు. అలాగే ఖర్చులు కూడా, పెట్టుబడులకి నష్టాలు కూడా సూచిస్తున్నాయి. జాగ్రత్త అవసరం ఈ విషయాలకి. ఆరోగ్యం సాధారణంగా మరియు సానుకూలంగా ఉండొచ్చు, కానీ కొంత అసౌకర్యం కనిపిస్తుంది. ముఖ్యంగా శారీరకంగా మరియు మానసిక శ్రేయస్సుపై దృష్టి పెట్టవలసిన సమయంగా ఉంటుంది ఈరోజు వీరికి. మూలా నక్షత్రంలో చంద్ర సంచారం వల్ల, అదే తన సొంత రాశిలోనే చంద్ర సంచారానికి. ఆర్థిక నిర్ణయాలకి జాగ్రత్త అవసరం ఎంతైనా. వృత్తి ఉద్యోగాలకి అంత అనుకూలం లేదు. దంపతుల మధ్య సఖ్యత అవసరం. వాదనలు, తగాదాలు అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాలకి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగస్తుల మధ్య కూడా తగాదాలకి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. ఇక కుంభరాశి. ఈరోజు వీరికి చంద్రుడు మూలా నక్షత్రంలో ఉండటం వలన
ఆర్థిక వృద్ధికి మంచి ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. అయితే దీర్ఘకాలిక స్థిరత్వంపై దృష్టి సారించి జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకర ఆర్థిక వ్యాపారాలను నివారించాలని సూచిస్తుంది గోచారం. ఆర్థిక జాగ్రత్త అవసరం. ఇక కుటుంబ ఆనందం అయితే ఉంటుంది, పిల్లలతో సంతోషంగా ఉంటారు. ప్రేమ వివాహ జీవితానికి అనుకూలతలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి ఉన్నా పర్లేదు, అధిగమిస్తారు. కెరీర్ నిర్ణయాలు తీసుకుంటారు ప్రయోజనకరంగా ఉండేలా. ఈరోజు తీసుకునే నిర్ణయాలకి మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. చివరిగా మీనరాశి. ఈరోజు మూలా నక్షత్ర చంద్ర సంచారం వలన వీరికి చాలా బాగుంటుంది. చాలా విషయాలకి కూడా ఆర్థిక శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కలిగించేది ఉంటుంది. అయితే కొన్ని విభేదాలను నివారించాల్సి ఉంటుంది. వీరు సానుకూలంగా ఉండేందుకు కొనసాగించాలని సూచిస్తోంది గ్రహ గోచారం. అయితే వృత్తి ఉద్యోగంలో సహోద్యోగులతో విభేదాలు సూచిస్తుంది. స్వీయ అభివృద్ధికి సానుకూలంగా వ్యవహరించడం చాలా కీలకం వీరికి. అది దృష్టిలో ఉంచుకోవాలి. ఈరోజు వీరు ఎక్కువగా అవసరమైన సమస్యలను నివారించడానికి సానుకూల సామరస్యత ఎంతో అవసరమని గ్రహించండి. వృత్తిలో ప్రభావితం చేస్తుంది కాబట్టి మీ అభిలాషక మేరగా భావోద్వేగ సొంత నిర్ణయాలని పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తిపరంగా మిగతా అంతా బాగుంటుంది. ఇది తోటి ఉద్యోగునితో కొంత సమస్యలు తప్ప. ఇది ఈ మేషం నుండి మీనం వరకు క్లుప్తంగా ఓన్లీ మూలా నక్షత్రం వలన వ్యక్తికి కలిగే క్లుప్తంగా ఒకరోజు దిన ఫలితాలే కాబట్టి గోచార ఫలితాలు మాత్రమే ఇవి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇక ఇష్టదైవారాధన, గణపతి ఆరాధన, ముఖ్యంగా గణపతి ఆరాధన మంచి శ్రేయస్సును కలిగిస్తుంది. మంచి మేలు, ప్రతికూలతలకి వ్యతిరేకంగాను అనుకూలంగాను చేయటానికి గణపతి ఆరాధన ముఖ్యం. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.